స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు అసలు శాంతిస్తారనుకోవచ్చు. అప్పుడు అంటే ఇప్పుడు మొన్న మనం చూసాం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. ఒక కమిటీ వేశారు. కమిటీ 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లీగల్ ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేస్తారన్నారు. బట్టి విక్రమార్క ఉన్నారు కమిటీలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, సీతక్క ఉన్నారు. సో వీళ్ళు లీగల్ నిపుణులతో, న్యాయ నిపుణులతో సంప్రదించిన మేరకు తర్వాత నిర్ణయం తీసుకుంటారన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. సో బహుశా అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాష్ట్రం నుంచే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, ప్లస్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒపీనియన్ కూడా తీసుకుంటారని చెప్తున్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇండియా కూటమి. వాళ్ళిద్దరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ముందుకెళ్తారు అని చెప్తున్నారు. సో మోస్ట్ లైక్లీ లీగల్ ఒపీనియన్ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో జీవో జారీ చేసినా, ఏం జారీ చేసినా కోర్టు కొట్టేసే అవకాశం ఉంది, అన్లెస్ అది రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప. మరి బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే, రేవంత్ సర్కార్ వెళ్తే ఆ ప్రభావం కాంగ్రెస్ పై పడే అవకాశం ఉంది కదా? ఇవ్వకపోతే డెఫినెట్ గా అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ లేకపోతే మిగతా పార్టీలు కానీ మీరు 42% అని ఉదరగొట్టి అల్టిమేట్ గా ఇవ్వలేదు అని బ్లేమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ ఇష్యూస్ మీద జరుగుతాయి. బీసీలకు 42% ఇచ్చారా లేదా అన్నదానికంటే మీరు అక్కడ ఒకటి పార్టీ పరంగా 42% అంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా ఇవ్వలేరు. సర్పంచ్ ఎన్నికలు అసలు గుర్తులే ఉండవు. రెండోది ఎంపీటీసీ జెడ్పీటీసీలో అక్కడ లోకల్ అభ్యర్థి ఎక్కువ డామినేట్ చేయడం జరుగుతుంది. అయితే లార్జర్ నెక్స్ట్ ఫ్యూచర్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని వాటిని బ్లేమ్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూద్దాం 42% రిజర్వేషన్లకి ఎట్లా ఇప్పుడు లీగల్ గా ఇంప్లిమెంట్ చేయాలా వద్దా, లీగల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎటువంటి అడ్డంకులు ఉన్నాయన్నది ఒక సబ్ కమిటీ ఫామ్ చేశారు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. సో మనం మాట్లాడదాం. మధ్యప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిన విధానం గురించి గతంలో కూడా మాట్లాడాం. ఐఏఎస్ అధికారి పి నరహరి గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరహరి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. మొన్న మాట్లాడాను, అయితే ఇంకొంచెం డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదామని. ఎందుకంటే ఈ 3 days క్రూషియల్ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో. సో మీరేమంటారు? ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సబ్ కమిటీ వేశారు. వాళ్ళు లీగల్ గా ఈ విషయం మీద చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. మీరు మధ్యప్రదేశ్ మోడల్ సజెస్ట్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మోడల్ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే సజెస్ట్ చేయడం జరిగిందో భరత్ గారు, ఇది ఆల్రెడీ సుప్రీం కోర్టు ఆమోదం పొందినటువంటి ట్రిపుల్ టెస్ట్ అన్నమాట. సుప్రీం కోర్టే నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, నాగరాజు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని సజెస్ట్ చేసిందో, ఆ ట్రిపుల్ టెస్ట్ ని సక్సెస్ఫుల్ గా చేసి గౌరవ సుప్రీం కోర్టు ఆమోదం పొందిన తర్వాతే 14% ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ ని 35% మధ్యప్రదేశ్ లో చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. సో ఈ సక్సెస్ఫుల్ ఫార్ములాని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఎందుకంటే అదే ప్రాసెస్ ని ఇంచుమించు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ కి ఇవ్వాలని వారు సజెస్ట్ చేసినారు. అదే విధంగా మూడవది ఏంటంటే 50% లోపు, అంటే ఎస్సీ ప్లస్ ఎస్టీ ప్లస్ బీసీ షుడ్ నాట్ బి మోర్ దెన్ 50% అనే దాన్ని అంటే దాన్ని నిర్ణయించుకొని దాన్ని సుప్రీంకోర్టుకి ముందు నివేదిక సమర్పించినట్టయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాన్ని ఆమోదిస్తుంది. అదే విధంగా తెలంగాణలో కూడా తాత్కాలికంగా ఎందుకంటే ఈ 42% అనేది ఏదైతే ఉన్నదో మనం పదే ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా కానీ ఇందిరాసాని కేసు అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇందిరాసాని కేసులో ఏదైతే అప్పర్ లిమిట్ 50% ఉందో, ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులలో దాన్ని అధిగమించి ఏదైనా చేయాలనంటే అది సుప్రీంకోర్టును ఇందిరాసాని కేసుని మరొకసారి తిరిగి రాయడం జరిగితే తప్ప, లేకపోతే భారత ప్రభుత్వం పార్లమెంటులో ఒక కొత్త చట్టాన్ని పట్టుకొచ్చి దాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు కానీ మనం 42% ఉన్న ఇప్పుడు ప్రతిపాదించినటువంటి విధంగా 42% ని అమలు చేయడం అనేది కష్టదాయకం.
ఓకే. సో ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్ చేయాలంటే మధ్యప్రదేశ్ మోడల్ అంటున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ మోడల్ అయితే మళ్ళీ అల్టిమేట్ గా మొత్తం రిజర్వేషన్లు అయితే 50% దాటదు కదా. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ నియోజకవర్గాల్లో ఇది కొంత బీసీలది పెంచేందుకు అవకాశం ఉంటుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను పదే పదే. ఇది 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 తాత్కాలిక సమాధానం. దీన్ని పంచాయతీ వారిగా మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. యూనిట్ వైజ్, యూనిట్ అనేది పంచాయతీ, ఎన్పిటిసి, జెడ్పీటీసీ తీసుకొని దానికి అనుగుణంగా చేయాల్సినటువంటిది. ఇది తాత్కాలికంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీ పాపులేషన్ ఎక్కువ చోట, ఇప్పుడు ఖమ్మంలో లేదా ఆదిలాబాద్ లో కొన్ని చోట్ల ఎస్టీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కదా. సో అక్కడ తక్కువే వస్తాయి, అక్కడేం అవకాశం ఉండదు. ఎస్, ఇది మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, మా గౌరవ సుప్రీంకోర్టు మరియు ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని, అది హైకోర్టుల, సుప్రీంకోర్టు ద్వారా పదే పదే చెప్పిన విషయం ఏమిటనంటే, ఈ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో లోకల్ బాడీస్ కి అది యూనిట్ వైజే, ఆ యూనిట్ వైజే వర్తిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడైతే షెడ్యూల్డ్ కులాలు గాని, షెడ్యూల్డ్ తెగలు గాని ఎక్కడైతే అత్యధికంగా ఏ జిల్లాలలో, ఏ యూనిట్లలో, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఖమ్మం లాంటి ప్రాంతంలో, మహబూబాబాద్ లాంటి మన ప్రాంతాలలో అత్యధిక, అదేవిధంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కడైతే అత్యధికంగా షెడ్యూల్డ్ తెగలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకి లాభం జరుగుతుంది. అది దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. కానీ ఎక్కడైతే వారు తక్కువగా ఉన్నారో అక్కడ బోత్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ కులాలు ఎక్కడైతే తక్కువ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా ఓబీసీలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ లోంచి తీసి ఇది బీసీలకు ఇవ్వడం. ఎస్, కరెక్ట్. మరి అప్పుడు ఎస్సీ ఎస్టీ నష్టపోతారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫామిటీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల తక్కువ ఎక్కువ వస్తుంది కదా. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, గౌరవ సుప్రీంకోర్టు కానీ అదేవిధంగా హైకోర్టులు నానా రకాల కేసులలో చెప్పింది ఏమనంటే, మనకి ఏ యూనిట్ లో అయితే, యూనిట్ అంటే ఇక్కడ మనం ఒక ఎంపీటీసీ క్షేత్రం లేకపోతే ఒక జెడ్పీటీసీ క్షేత్రం అని అనుకుందాము. అసలు అక్కడ ఎస్సీలు ఎస్టీలు లేనప్పుడు వారికి మనం రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరము లేదు. అదేవిధంగా ఎక్కడైతే బీసీలు కూడా అత్యధికంగా ఉన్నారో, లేకపోతే ఎక్కడైతే బీసీలు అత్యల్పంగా ఉన్నారో అక్కడ ఎస్సీ ఎస్టీలకి అత్యధికంగా ఖచ్చితంగా లబ్ధి పొందుతున్నారు కదా. సో క్రాస్, ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇది క్రాస్ రిజర్వేషన్. అంటే ఎక్కడ ఎవరు అత్యధికంగా ఉన్నారో అక్కడ వాళ్ళు అత్యధికంగా లబ్ధి పొందుతారు. అర్బన్ లోకల్ బాడీస్ లో కొంచెం బీసీలకు ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లాంటి చోట ఉందనుకోండి, ఎస్టీ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా. సో దానిలోంచి బీసీలకు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కూడా. ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా బీసీ రిజర్వేషన్ 33% ఇంప్లిమెంట్ చేశారు జిహెచ్ఎంసీ పరిధిలో. బికాస్ ఎస్సీ పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది లోకల్ బాడీస్ అనేటివి స్థానిక సంస్థలు, అంటే లోకల్ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలని బలపరిచే విధంగా డీసెంట్రలైజ్డ్ పరిపాలన విధానాన్ని పట్టుకొచ్చిన తరుణంలో యూనిట్ ఏది తీసుకోవాలి అనే దాని మీద చాలా రకాల కేసులు వాదించడం జరిగింది. అందులో యూనిట్ అనేది ఎప్పుడైనా కూడా కానీ స్థానిక సంస్థనే. ఏ స్థానిక సంస్థకి అనుగుణంగానూ ఆ స్థానిక సంస్థలో అత్యధికంగా ఉన్నటువంటి ఏ షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, లేకపోతే బీసీ వర్గాల వారికి అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కల్పించే విధంగా ఇలాంటి యూనిట్ వైజ్ రిజర్వేషన్ ని ఆమోదించడం జరిగింది. అందుకని మనం దీన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. ఎవరికి అన్యాయం చేసేటటువంటి పద్ధతి కాదు ఇది. ఎవరు అత్యధికంగా ఎక్కడున్నారో అక్కడ వారికి అనుగుణంగా అత్యధికంగా వారికి రిజర్వేషన్స్ వచ్చే విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే, ఇది మళ్ళీ నేను చెప్పేది, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనము మాత్రమే బీసీలకి. పర్మనెంట్ విధంగా ఉపశమనం జరగాలంటే, పర్మనెంట్ విధంగా బీసీలకు అధికారము రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ 50% లిమిట్ ని
అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అల్టిమేట్ డిసిషన్. అది ఓకే. ఇక్కడ ఒకటి సార్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. 3 రోజుల్లో రిపోర్ట్ ఇమ్మని చెప్పింది. అభిషేక్ మను సింఘ్వి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వీళ్ళతో చర్చలు జరుపుతున్నారు. దీని మీద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం, రెండో ఆప్షన్ ఈ ఏదైతే 42% రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ బదులు అసెంబ్లీలో ఆమోదించి జీవో ఇవ్వడం రెండో ఆప్షన్, థర్డ్ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వడం. ఒక్కొక్క ఆప్షన్ పాసిబిలిటీస్ మాట్లాడదాం. ఇప్పుడు రాష్ట్రపతి మీద కోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టుకు వెళ్తే లైక్లీహుడ్ ఏం జరిగే అవకాశం ఉంది? 3 నెలల్లోపు బిల్లు ఆమోదించాలని రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ 3 నెలలైనా రాష్ట్రపతి ఆమోదించలేదు. సో దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం. సో మనము తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చినటువంటి డెసిషన్ లో మనం చూసినట్టయితే దాన్ని చాలా న్యాయ నిపుణులు, అదేవిధంగా అప్పటి ఉపరాష్ట్రపతి అయినటువంటి ధన్కడ్ గారు కూడా దీన్ని ప్రశ్నించడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టుకి రాష్ట్రపతిని ఇంత సమయంలో, ఇన్ని నెలలలో, ఇంత టైంలో మీరు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది అది గవర్నర్స్ గా, అదేవిధంగా రాష్ట్రపతికి సూచన చేయవచ్చా లేదా అనేటువంటిది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూగా తయారైంది. అయితే దాని తర్వాత గౌరవ రాష్ట్రపతి గారు కూడా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, మనకి కాన్స్టిట్యూషనల్ లో ఒక మంచి ప్రొవిజన్ ఉంది, దాన్ని కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ అన్నాడు, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. ఆ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ లో గౌరవ ప్రెసిడెంట్ గారు ఈ నిర్ణయాన్ని ఉద్దేశించి వారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి రెఫర్ చేయడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు అసలు ప్రెసిడెంట్ నే నిర్దేశించవచ్చా, ప్రెసిడెంట్ గారికే అసలు సూచనలు చేయవచ్చా అనే దాని మీద ఇది ఆల్రెడీ గౌరవ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. ఇలాంటి సమయంలో ఎప్పటి వరకైతే సుప్రీంకోర్టు ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఏదైతే చేయడం జరిగిందో దాని నిర్ణయం తీసుకోలేనంత వరకు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కానీ సుప్రీంకోర్టు ఏముంటుంది, అయ్యా ఆల్రెడీ మాకు గౌరవ రాష్ట్రపతి గారు ఒక రెఫరెన్స్ పంపించినారు, దాని మీద మేము నిర్ణయం తీసుకున్న తర్వాతే కదా మీరు రాష్ట్రపతి మీద తీసుకొచ్చినటువంటి ఈ కేసుని మేము నిర్ణయించగలుగుతాము అని చెప్తుంది. సో ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకి తాత్కాలికంగా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఉపశమనం కలిగేటటువంటిది కనిపించడం లేదు. ఓకే, అంటే అది ఆ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఉన్నంత కాలం దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆ కేసు నార్మల్ గా ఇంకా పెండింగ్ లో ఉంటుంది, అంతే వేసిన అంతే కదా, అంతే ఆల్రెడీ రెఫరెన్స్ ఉంది కదా. రెఫరెన్స్ సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇప్పటికే అమల్లో ఉంది కదా, అమల్ని ఇంప్లిమెంట్ దాని మీద స్టే ఏం లేదు కదా. స్టే లేకపోయినా కూడా కానీ దాన్ని ఉద్దేశించే గౌరవ ప్రెసిడెంట్ గారు దాని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ని ఉపయోగించే సుప్రీంకోర్టుకి సూచన రెఫరెన్స్ పంపించడం జరిగింది. సో మనం ఇన్ జనరల్ గా మనం చూసుకున్నట్టయితే గౌరవ ప్రెసిడెంట్ గారే సుప్రీంకోర్టుకి రెఫరెన్స్ పంపించినప్పుడు మర్యాద పూర్వకంగా ఎలా ఉంటుంది అని అంటే, 2 కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇక్కడ, ఒకటి రాష్ట్రపతి, ఇంకొకటి సుప్రీంకోర్టు, 2 కాన్స్టిట్యూషనల్ పవర్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు మర్యాదలు పాటిస్తారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఉన్నది కాబట్టి. ఈవెన్ దో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇచ్చిన తర్వాత దాంట్లో స్టే లేకపోయినా కూడా కానీ రాష్ట్రపతి గారిని గౌరవిస్తూ వారు ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఇది మనకు జనరల్ గా మనకి కనిపిస్తున్నటువంటి విషయం. సో లీగల్ గా ఎవరు వెళ్ళినా అదే చెప్తారు. ఇప్పుడు అభిషేక్ మను సింఘ్ అయినా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయినా ఎవరైనా అదే ఒపీనియన్ వెల్లడించారు. కరెక్ట్ సార్. రెండో ఆప్షన్ సార్, అసెంబ్లీలో ఇప్పుడు ఆర్డినెన్స్ కాకుండా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి జీవో ఇస్తే మన అంటే నేను ఈ పాయింట్ మీద మొదటిది తెలంగాణ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకనంటే ఆల్రెడీ మీరు
2 బిల్లులు పాస్ చేసి ముందు గౌరవ ప్రెసిడెంట్ గారికి పంపించినారు. అది పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాత మొన్న మధ్యలో ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు. అది గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు మళ్ళీ దాన్ని హోమ్ మినిస్ట్రీకి పంపించినట్టు, ప్రెసిడెంట్ ద్వారా హోమ్ మినిస్ట్రీకి పోయినట్టు తెలుస్తున్నది. సో మళ్ళీ మీరు ఇంకొకసారి దాన్ని మళ్ళీ ఇంకొక చట్టాన్ని పట్టుకొచ్చి మీరు అసెంబ్లీలో దాన్ని పాస్ చేసినట్టయితే, దాన్ని జీవోలా కన్వర్ట్ చేసినా కూడా కానీ మీరు ముందు తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే మీరు తీసుకున్న నిర్ణయాల మీదనే మీరు అతిక్రమిస్తూ మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంతవరకు సమంజసం కూడా కాదు. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు కూడా అని నాకు అనిపిస్తుంది లీగల్ గా చూసుకున్నట్టయితే. సో ఇన్ ఎనీ కేస్ సరే, కొంతవరకు సేపటి వరకు మనం అనుకుందాము తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి మళ్ళీ చట్టాన్ని పట్టుకొచ్చి, లేకపోతే వారు ఏదైతే ఆర్డినెన్స్ ని పాస్ చేసినారో దాన్ని, ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్డినెన్స్ కి గవర్నర్ గారి ఆమోదం పొందలేనంత వరకు అది డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ మాత్రమే. అది ఆర్డినెన్స్ లాకి కన్వర్ట్ కాలేదు. ఎందుకంటే అది గజెట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు అది ఆర్డినెన్స్ అయినట్టు జరగలేదు. కాబట్టి మళ్ళీ మీరు అసెంబ్లీలో పాస్ చేసి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసినట్టయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు దాన్ని మళ్ళీ వెళ్ళి హైకోర్టులో గాని కోర్టులో గాని దాన్ని ఛాలెంజ్ చేసినట్టయితే అది నిలవదు. ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఆమోదం అవసరం కదా బిల్కు? ఖచ్చితంగా అవసరం. అప్పుడు గవర్నర్ మళ్ళీ ఆపే అవకాశం ఉందా అక్కడ ఖచ్చితంగా అంటే గవర్నర్ గారు వారి విచక్షణ పరంగా వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ కి అనుగుణంగా వారికి ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి అంటే ఏదైనా బిల్స్ పాస్ అయినప్పుడు దాన్ని చట్టంలో కన్వర్ట్ చేయాలంటే వారు ఖచ్చితంగా న్యాయ నిపుణులని, అదేవిధంగా దాన్ని చట్ట పరిధిలో ఉన్నదా లేదా అని పరీక్షించాల్సినటువంటి అవసరం వారికి కూడా ఉన్నది. కాబట్టి వారికి ఉన్నటువంటి విచక్షణని, ఆలోచనని, వారికి ఉన్నటువంటి పరిధిని ఉపయోగించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు కదా. అలాంటప్పుడు ఇంతకు ముందు 2 సార్లు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాదని మరి ఈసారి వేరే రకంగా నిర్ణయం ఎలా తీసుకోగలుగుతారు అని ఇది మనకి. సో ఇప్పుడు ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపించినట్టే యాక్సెప్ట్ చేయనట్టే దాన్ని కూడా అసెంబ్లీలో పాస్ చేసినా సరే యాక్సెప్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతే కదా. ఎస్, డైరెక్ట్ గా జియో పాస్ చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ, సో జియో పాస్ చేయాలని అంటే జియో ఇస్తే డైరెక్ట్ గా మనము మళ్ళీ ఒకసారి మనం గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర, గవర్నర్ ఆఫ్ తమిళనాడు లో జరిగినటువంటి మనం కేసు చూసుకున్నట్టయితే గౌరవ సుప్రీంకోర్టు ఏమనిందనంటే ఇన్ని నెలల వరకు దీన్ని మీరు పెండింగ్ లో పెట్టినారు కాబట్టి మీరు ఆ తర్వాత మీరు దాని మీద నిర్ణయం తీసుకోకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం, ఒక ఆర్డర్ గౌరవ సుప్రీంకోర్టు పాస్ చేయడం జరిగింది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందనంటే గవర్నర్ గారి సంతకం లేకపోయినా వాటిని గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవే. ఎందుకనంటే గవర్నర్ గారు దాన్ని రిజెక్ట్ చేయలేదు కదా, లేకపోతే దాన్ని ఆయన పెండింగ్ లో పెట్టలేదు కదా. ఆయన రెఫరెన్స్ కి ఆయన హోమ్ మినిస్ట్రీ కి ఆయన దీన్ని పరిశీలన కోసం పంపించినాడు కదా. సో పరిశీలన కోసం పంపించినప్పుడు ఆయన దగ్గర పెట్టుకొని దాని మీద నిర్ణయం తీసుకోకుండా కూర్చొని ఉంటే అది వేరే యాంగిల్లో చూసి ఉండాలి. ఇప్పుడు గవర్నర్ కూడా టైం లైన్ ఇచ్చింది కదా, అక్కడ రాష్ట్రపతికి 3 నెలలు, గవర్నర్ కు నెల కదా. ఎస్, అక్కడ కూడా ఇచ్చింది. నేను అదే అంటున్నాను. ఇక్కడ మరి గవర్నర్ నెల పాటు నిర్ణయం తీసుకోలేదు, గవర్నర్ మీద వెళ్తే రాష్ట్రపతి మీద కాకుండా. అదే నేను ఇక్కడ ఏమంటున్నానంటే గవర్నర్ గారు తన దగ్గర పెట్టుకోలేదు, దాన్ని పరిశీలన కోసం పంపించినారు కదా. పరిశీలన కోసం పంపించినప్పుడు దాని పరిశీలన జరిగి వచ్చేంత వరకు వారు వేచి చూస్తున్నారనే మనం అనుకోవాలి. అంతేగాని వారు దాన్ని పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. అట్లా అనుకోలేము దాన్ని. సో అలాంటి పరిస్థితి తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు మనకి. ఓకే, సరే, ఇప్పుడు ఇక ఫైనల్ గా మిగిలింది పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఆప్షన్. వాళ్ళు ఏ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. సార్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పోయారు, సబ్ కమిటీ మెంబర్స్ కూడా ఢిల్లీ వెళ్ళి. సో మనం దీన్ని ముందు కూడా మనం చాలా మాట్లాడుకున్నాము. అందరూ చెప్పేదే ఉంటాయి. మనం కూడా
ఈ విషయం మీద మాట్లాడుకున్నప్పుడు పార్టీ అనేది అది ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ తమకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. వాళ్ళు 42% ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు, 100% కూడా బీసీలకి మొత్తం రిజర్వేషన్ కల్పించవచ్చు. దానికి ఎలాంటి ఆటంకము ఏ పొలిటికల్ పార్టీకి ఇక్కడ లేదు. సో పార్టీలు ఖచ్చితంగా తమకి అనుగుణంగా ఏదైతే వారికి లబ్ధిదాయకంగా ఉంటుందో దానికి అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ విధంగా బీసీలకి రిజర్వేషన్ కల్పించవచ్చు. కానీ ఇక్కడ మనకి బాగా మళ్ళీ మనం చెప్పుకోవాల్సినది ఏమిటంటే పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు చట్టబద్ధమైనది కాదు. పార్టీలు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి చట్టబద్ధమైనటువంటి ఎలాంటి ఆమోదము లేదు. కాబట్టి పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని అది కేవలం తాత్కాలిక నిర్ణయంగానే, అదేవిధంగా ఏ ప్రామిస్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం 42% చేస్తానని అన్నదో అది చట్టబద్ధత లేనటువంటి నిర్ణయంగానే మనం చూడవచ్చు దీన్ని. సో చట్టబద్ధత లేనటువంటి నిర్ణయాలు ఏవైనా కూడా కానీ అవి కేవలం తాత్కాలికమే. అవి వచ్చే ఎలక్షన్స్ వరకు ఉంటాయా, ఆ తర్వాత కూడా ఉంటాయా అనే దానికి ఏ గ్యారంటీ లేదు. ఓకే, సో అది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ పార్టీ బీసీ అభ్యర్థి నిలబెట్టినా ఇంకో చోట ఇంకో పార్టీ ఓసీ అభ్యర్థి అదే ప్లేస్లో నిలబెట్టచ్చు. అప్పుడు గెలవడానికి ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేం. అదే కాకుండా పార్టీలే కాకుండా ఇండిపెండెంట్ గా కూడా ఎవరైనా నిలబడవచ్చు. అక్కడ ఎవరిని ఆపలేరు కదా. కేవలం ఇది పార్టీలు తీసుకున్న నిర్ణయాలే అవుతాయి. అదే ఇండిపెండెంట్ వ్యక్తులు ఇండిపెండెంట్ గా నిలబడి వారు పోటీ చేయొచ్చు. దాన్ని ఎవరు ఆపగలుగుతారు? దాన్ని ఆపడం కరెక్ట్ కూడా కాదు, ఎలక్షన్ కమిషన్లు ఒప్పుకోవు కూడా. ఓకే, సో ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ కు మరి ఎందుకు మీరు ఇంత ఎంఫసైజ్ చేసిన మధ్యప్రదేశ్ మోడల్ ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదంటారు? అసలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఇది చేయడం జరిగిందో దాన్ని తెలంగాణ ప్రభుత్వము పరిశీలన చేస్తే బాగుండేదని నేను మళ్ళీ అనుకుంటాను. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే ఒక రకంగా ఒక catch-22 పొజిషన్ కి వచ్చి మిగిలిపోయింది. అంటే వారు అటు పోలేకపోతున్నారు, ఇటు పోలేకపోతున్నారు. ఎటు పోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలాంటప్పుడు బీసీలకి న్యాయం చేసే విధంగా తాత్కాలిక ఉపశమనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటే కూడా బాగానే ఉండేది. కానీ ఎందుకో మరి వారి దీన్ని ఎందుకు పరిశీలన చేయడం లేదు? ఒక ఆల్రెడీ సెట్ ఎగ్జాంపుల్, అది కూడా గౌరవ సుప్రీంకోర్టు ఆమోదం పొందినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ మధ్యప్రదేశ్ లో జరిగింది. దాన్ని ఎగ్జామిన్ చేస్తే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. మరి ఇది ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉంది, తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. తెలిసినా సరే కన్సిడర్ చేయట్లేదు. అదే అనుకుందాం. అంతే, అంటే నేను చెప్తున్నాను కదా, నేను జూన్ 14న ఓబీసీల పోరుబాట అనే పుస్తక విమోచన కార్యక్రమానికి గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ వారిని పిలవడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఆ సమయంలో చెప్పడం కూడా జరిగింది. వారికి మధ్యప్రదేశ్ లో ఏదైతే ట్రిపుల్ టెస్ట్ చేసి ఎలక్షన్స్ జరిపినారో దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా వారికి ఒక కాపీ ఇవ్వడం జరిగింది, వివరించడం కూడా జరిగింది. సో కానీ సంభవం దానికి అనుగుణంగా వారు ఇప్పటి వరకు దాన్ని పరిశీలించడమా, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకి కనిపించడం లేదు. చేస్తే బాగుంటుంది. ఇట్లా చేస్తే గనక ఎస్సీ ఎస్టీ పాపులేషన్ తక్కువ ఉన్న చోట బీసీలది పెరగొచ్చు. మరి ఎందుకంటే 50% దాటొద్దు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ అవుతుంది. ఆ ప్లేస్ లో బీసీ రిజర్వేషన్ పెరుగుతుంది. అవును, కరెక్ట్. బట్ ఆ వర్గాల నుంచి ఇబ్బంది రాదా? మళ్ళీ మా రిజర్వేషన్ బీసీలు తీసుకుంటారని చెప్పి అక్కడ మనం ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే చాలా లోకల్ బాడీస్ లల్లా సంఖ్యాత్మకంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేనటువంటి పొజిషన్ లో కూడా అంతటి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అవి ఖాళీగా ఉండిపోతాయి. ఎందుకంటే అలాంటి
ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులే లేరు కాబట్టి ఓకే ఆ ఆ వార్డులు కానీ ఆ గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ జెడ్పీసీ ఖాళీగా ఉండిపోతాయి. ఓకే సో ఇవి మనం చూస్తున్నటువంటి విషయం. సో అందుకని యూనిట్ వైజ్ గా తీసుకొని ప్రపోర్షనేట్ గా ఇక్కడ మనం అందరం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎస్సీ ఎస్టీలకు వచ్చినంత వరకు ఎస్సీ ఎస్టీలకు మనం చూసుకున్నట్టయితే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే వాళ్ళు ఎంత శాతం జనాభాలో ఉన్నారో అంత శాతం దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించాలి. సో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ని మనం ఎక్కడ తగ్గించడం లేదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత అనుగుణంగానే మనం రిజర్వేషన్ ని కల్పిస్తున్నాం. కానీ ఓబీసీలకి బీసీలకు వచ్చినంత బీసీల సంబంధించినంత వరకు గౌరవ సుప్రీంకోర్టు మనకి మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసిన తరువాత 27% ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు కేంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అడిక్వేట్ రిప్రజెంటేషన్ అనేటువంటిది అంటే సముచితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు కానీ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది. ఈవెన్ దో ఓబీసీలు 50 నుంచి 60% ప్రతి రాష్ట్రంలో ఉన్నా కూడా ఇక్కడ కేవలం 27% రిజర్వేషన్ ని కల్పించి అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే కొంతవరకు రిప్రజెంటేషన్ కల్పిస్తూ ఓబీసీలు ఎదుగుదలకి ఉపయోగపడే విధంగా రిప్రజెంటేషన్ ని చెప్పడం జరిగింది. సో మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏమో దామాషా ప్రకారం, ఓబీసీ బీసీ రిజర్వేషన్లు మాత్రం అడిక్వేట్ రిప్రజెంటేషన్ సముచితమైనటువంటి రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. సో అలాంటప్పుడు మనము లోకల్ బాడీస్లల్లా ఏ యూనిట్ లో ఎంతమంది ఉన్నారు అనే దాన్ని మనం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ గానే చూసుకోవాలి. అంటే 5% ఎస్సీలు ఉంటే 5% రిజర్వేషన్ ఇస్తున్నాం. సో అది ప్రపోర్షనేట్ అయిపోయింది. అందుకని మనం ఏ విధంగానూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని మనం తక్కువ చేయడం లేదు, వాటిని అతిక్రమించడం లేదు. అలాంటి పరిస్థితులలో మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే ఉందో ఇది తాత్కాలిక ఉపశమనముగా చూసుకొని మనం దీన్ని చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక ఊరట కలుగుతుందని నేను అనుకుంటా. రైట్ సార్, థ్యాంక్ యూ నరహరి గారు జీ తెలుగు న్యూస్ తో మీ వ్యూస్ పంచుకున్నందుకు. సో మొత్తాన్ని స్పందన ప్రభుత్వం ముందు కూడా ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది. 3 ఆప్షన్స్ కాకుండా 4వ ఆప్షన్ ఇది కూడా ఉంది. మధ్యప్రదేశ్ మోడల్లో వెళితే బీసీ రిజర్వేషన్స్ కొన్ని ప్రాంతాలు అంతా అని చెప్పను కానీ గ్రామం యూనిట్గా లేకపోతే ఎంపీటీసీ యూనిట్గా జెడ్పీటీసీ యూనిట్గా తీసుకుంటే కనుక డెఫినెట్గా ఆ మండల యూనిట్లో లేదా గ్రామం యూనిట్లో తీసుకుంటే కొంత పెరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది బీసీ రిజర్వేషన్స్ ఓవరాల్గా ఇప్పుడు వస్తున్న 23 కంటే. దీనిపై ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు గతంలోనే ఆమోద ముద్ర వేసింది కాబట్టి 50% రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కూడా దాటవు కాబట్టి సో ఖచ్చితంగా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. దీన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా. అంటే కమిటీ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి వీళ్ళతో సమావేశం అవుతుంది. లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా చెప్తారు ఈ సుప్రీంకోర్టులో చెల్లేది కాదు అని చెప్పి. ఎందుకంటే రాష్ట్రపతికి సంబంధించిన కేసు ఇప్పుడు వేస్తే గనక రాష్ట్రపతి మీద కేసు వేస్తే అది సుప్రీంకోర్టులో మినిమం 1 year అయినా పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ను రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో అది అంత ఈజీగా అయ్యే వ్యవహారం కాదు. సెకండ్, మళ్ళీ అసెంబ్లీ పెట్టి బిల్లు ఆమోదిస్తే మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ ఆల్రెడీ దీన్ని రాష్ట్రపతికి పంపించారు. సో ఆ బిల్లును కూడా గవర్నర్ ఆపుతారు. డైరెక్ట్ గా జీవో ఇంప్లిమెంట్ చేస్తే హైకోర్టుకి ఎవరు వెళ్ళినా కొట్టేస్తారు. పొలిటికల్ రాజకీయ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే గనక గ్రామ పంచాయతీల్లో అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలో అసలు గుర్తే ఉండదు. అందరూ ఇండిపెండెంట్లే. గ్రామ పంచాయతీలో పార్టీ వారంగా లేదు. మున్సిపాలిటీస్ లో లేదా జిహెచ్ఎంసీలో గుర్తుంది. బట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఇంప్లిమెంట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, బీసీ అభ్యర్థిని పోటీలో పెడుతుంది. అవతల బీఆర్ఎస్ బీజేపీ ఓసీ అభ్యర్థి పెట్టచ్చు. లేదా అన్ని పార్టీల మీద బీసీ అభ్యర్థిని ఇక్కడ నిలబెడతా అన్న ఎవరైనా ఇండిపెండెంట్ వచ్చి పోటీ చేయొచ్చు జనరల్ సీట్ అయితే కనుక. సో ఆ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మోస్ట్ లైక్లీ ఇప్పుడు కమిటీ కూడా 2 రోజుల్లో రికమెండేషన్ ఇచ్చి మేము పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం
అని చెప్పి వెళ్ళొచ్చు అని నేను చెప్తాను. లేదంటే ఎన్నికలు అయితే ఆలస్యం అవుతాయి. ఈ సెప్టెంబర్ 31లోగా ఎన్నికలు కావు, ఆలస్యం అవుతాయి, పంచాయతీలకు నిధులు రావు, ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం మీద సీరియస్గా. మీరు ఎందుకంటే 42% ఇస్తామని ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేదని విమర్శలు అయితే వస్తాయి, దాన్ని తట్టుకోవాలి. బట్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో స్థానిక ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కదా, సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే లోకల్గా ఎవరు వ్యక్తులు మంచి చెడు ఇటువంటి ఇష్యూస్ వస్తాయి, ఎవరు లోకల్గా అందుబాటులో ఉంటారు, ఇవన్నీ కూడా పంచాయతీలో కూడా అంతే. సో అటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్.